ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మార్కండేయ పురాణం 18వ అధ్యాయంలోకి వచ్చాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘ పురాణం 18వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశించుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశగా జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘన కార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడును క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమున రాజధానిగా చేసుకుని పరిపాలించుండెను. అతని గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని. మాఘమాసం యొక్క మహత్యం విని ఉండలేదు గాన మాఘమాసం యొక్క విశిష్ట గురించి, మాఘస్నాన ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరిక మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల, భరత ఖండంలోనున్న పుణ్య నదుల్లో సమానమైన నదులు ప్రపంచమెందు లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటిని పుష్కరం ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరమున ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభం అగును. కనుక అటువంటి నదులు యందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు పుణ్యము వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటే కాక జన్మరహితం కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలెను. అటులో చెయ్యని ఎడల ఆ మనుజుడు జన్మజన్మములు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేయాలి. ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తిని పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వం కాలమున గంగా నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణం గలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు, గొప్ప వ్యాపారులు చేసి ధనము సంపాదించి అపర కుబేరులై వలనే ఉన్నారు. ఆ నగరంలో హేరంబుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు నాణెములు రాసులుగా కొలది ఉన్నవాడు. మరి కొంతకాలమునకు హేమంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసింది. ఇద్దరు చెరొక ఉంపుడుగత్తెను చెరదీసి కులభ్రష్టులై ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవంశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచిన నోట వెంట నురుగులు కొక్కుచూ చనిపోయాడు. ఈ విధంగా హేరంబుని కుమారుడిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలో చేసిన పెద్దవాణిని నరకంలో పడవేయుడు, రెండో వాడిని స్వర్గానికి పంపియుడు అన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడు ఇట్లా అన్నాడు, అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరం ఒకే విధముగానే పాపములు చేయున్నాము. అయినను అతనికి నరకమేలా, నాకు స్వర్గమేలా ప్రాప్తించును అని అడిగినాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రునితో కలుసుకున్నటకు ప్రతిదినము గంగా నది దాటి అవతల గట్టుకు నీ స్నేహితులతో సంభాషించి వచ్చుచుండేవాడువు. అటులనే మాఘమాసములో నది దాటుచుండగా కెరటాలు జల్లున నీ శిరస్సున పడినవి. అందువల్ల నీవు పవిత్రుడు అయినావు. మరొక విషయం ఏమనగా, మీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది పాతకములు కూడా నశించును గాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రము నీవు కూడా విన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనక నీ పాపము నశించినవి. నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రాన నాకెంతటి మోక్షమా కలిగినదా?
అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గామునకు వెళ్ళిపోయాను. ఇట్లు మాఘపురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. నిజంగానే ఈ పురాణాల వల్ల మనకి చాలా గొప్ప విషయాలు తెలుస్తాయండి. ఎందుకంటే అనేకమైన పాపాలు చేసి ఇవన్నీ చదివేస్తే పోతాయని కాదు. పాపాలు చేసిన వాళ్ళు కూడా ఎంత పుణ్యాన్ని అనుభవించినప్పుడు పుణ్యాత్ములు ఇంకెంత అనుభవిస్తారో అని పాపాలు చేయడం మానేసి పుణ్య బాటలో వెళ్తారు అని ఈ పురాణాల యొక్క లక్ష్యం. అంతేగాని పురాణాలు విన్నా పాపాలన్నీ పోయి మళ్ళీ మొదటి నుంచి పాపాలు చేసి మళ్ళీ వింటే మళ్ళీ పోతాయని కాదండి. ఇప్పుడు వరకు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ పోయి ఇక మీదటైనా పాపాలు చేయకుండా పుణ్యమైన మార్గంలో వెళ్ళాలని పురాణాల యొక్క ఆశయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మాకు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు.